governance of the previous government, the power utilities are in deep financial crisis with a staggering debt of rupees 81,516 crore. They have incurred losses of rupees 50,275 crore. Similarly, the Civil Supplies Corporation has rupees 56,000 crore as debt and rupees 11,000 crore as losses. Each and every department has incurred huge debts. Loans raised indiscriminately from every corporation have pushed the state into financial mess and crisis. The entire financial discipline in the state is destroyed. There is no fiscal discipline or financial prudency. My government is focused on strengthening the derailed financial situation. We will place before the people the financial condition of each and every department by releasing white papers and show them the real facts. We will be releasing the white papers as part of transparent government that will promised to the people. అధ్యక్ష 81,516 కోట్ల అప్పు చేసిపోయిందన్నారు అధ్యక్ష. కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సృష్టించిన ఆస్తుల గురించి చెప్పలేదు అధ్యక్ష. ఉద్దేశపూర్వకంగా బదనాం చేయడానికి, బట్టగాల్చి మీదేయడానికి, అప్పుల సాకు చెప్పి 6 గ్యారంటీలు గొట్టెతందుకు ఒక ఉపోద్ఘాతాన్ని రూపొందించి ఇగో అప్పుల పాలైపోయింది, దివాలా తీసిందని చెప్పి తప్పించుకోవడానికి తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అధ్యక్ష ట్రాన్స్కో, టీఎస్ ట్రాన్స్కో అధ్యక్ష, ఇంకొక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, వీళ్ళు అప్పచెప్పిపోయినాడు 2014లో విద్యుత్ శాఖ అతి భయంకరమైన శాఖ అధ్యక్ష. అతి భయంకరమైన శాఖ, అత్యంత దురవస్థలో మాకు అప్పచెప్పిపోయినారు. అప్పచెప్పిపోయినప్పుడు ఏంది అధ్యక్ష పరిస్థితి? 2,700 మెగావాట్ల కరెంటు లోటు ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ నాడు. 22,423 కోట్ల అప్పులు మీరు అప్పచెప్పినాడు మాకు. 22,423 కోట్ల అప్పులు అధ్యక్ష. ఆనాడు ఇది ఆ రోజు మీరు అప్పచెప్పినప్పుడు అప్పులు 22,000, లోటు 2,700. అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు అధ్యక్ష, లెక్క వాళ్ళేమో అప్పులు చెప్పారు, నేను ఆస్తులు చెప్తున్నా. ట్రాన్స్కో ఆస్తులు వాళ్ళు అప్పచెప్పిపోయినాడు మాకు 2014లో 7,461 కోట్లు. ఈ రోజు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు మళ్ళీ తిరిగి మేము వాళ్ళకి అప్పచెప్పినప్పుడు 24,476 కోట్ల అధ్యక్ష. జెన్కో ఆస్తులు అధ్యక్ష, టీఎస్ జెన్కో ఆస్తులు ఆనాడు 19,607 కోట్లు 2014లో, ఈ రోజు 53,963 కోట్ల అధ్యక్ష. అధ్యక్ష డిస్కామ్లు ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఆ రోజు వీళ్ళు మాకు అప్పచెప్పిపోయినాడు మరి చాలా తక్కువ ఉండే అధ్యక్ష. ఈ రోజు ఆస్తులు చూస్తే 59,132 కోట్లు, 81,000 కోట్ల అప్పులన్నారు అధ్యక్ష. కానీ ఆస్తులు మా ప్రభుత్వం సృష్టించింది మొత్తంగా కలిపితే 1,37,571 కోట్లు. ఇది వాస్తవం అధ్యక్ష. ఆస్తులు మాత్రం చూపెట్టకుండా అప్పులు మాత్రం చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసి ఏదో బుకాయించేదో చేస్తాం, జాదుగర్ చేస్తామంటే కుదరదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.